ఈరోజు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు పట్టణము టౌన్ హాల్ నందు డిసెంబర్ 14వ తారీఖు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మానవ హక్కుల పరిరక్షణ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ హైకోర్టు అడ్వకేట్గా మాజీ న్యాయమూర్తిగా ఉన్నటువంటి శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారు పిలవడం జరిగింది. వారి కార్యక్రమానికి వచ్చి ప్రజలకు ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘన గురించి ప్రజలకు చెప్పడం జరిగింది. ప్రజలలో అవేర్నెస్ కలిగించడం జరిగింది. మరి ఈరోజు సమాజం ఏ దిశలో నడుస్తుందో ప్రజలకి ఆలోచన కలిగించడం అనేది జరిగింది. ప్రజలలో మానవ హక్కుల మీద అనగా భారతదేశం రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల మీద ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి రాబో ఎలక్షన్లో ఒక మంచి సుపరిపాలన అందించేటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకునే దిశలో ప్రతి ఒక్క ఓటరు చైతన్యవంతులు కావాలని, ముందుకి డబ్బుకి మరి బిర్యానీ ప్యాకెట్లకి మీ ఓట్లు అమ్ముకోవద్దని వర్తలందరూ కూడా మరి మీ యొక్క హక్కు మరి ఈరోజు మీరు ఓటు వేస్తున్నారంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి పేదవాడికి ఓటు రావాలి, చదువు ఉన్నా లేకపోయినా ప్రజల్ని నాయకులను ఎన్నుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉండాలని ఓటు హక్కు కల్పించారు. కాబట్టి ఈరోజు ఆ ఓటుని మరి నిజమైన సేవ చేసేటువంటి సేవకులకు ఓటేసి మంచి పరిపాలకులను రాబోయే 2024 ఎలక్షన్లో ప్రతి నియోజకవర్గంలో మంచి ఎమ్మెల్యేలను ఎన్నుకొని మంచి ప్రభుత్వాలను మరి ఉన్నట్లయితే మానవ హక్కులను పరిరక్షించే విధంగా నాయకులు పనిచేస్తారు. ఈ ధనవంతులు ఈ యొక్క దౌర్జన్యాలు చేయడానికి, వ్యాపారాలు చేయడానికి ఎమ్మెల్యేలుగా మీ ముందుకు వస్తారు. వాళ్ళని మీ ఓటు అనేటువంటి ఆయుధంతో తరితరి కొట్టాలని మరి ఈ యొక్క నెల్లూరు పట్టణంలో అందరికీ పిలుపునిస్తున్నాను. నా పేరు డాక్టర్ మైనంపాటి యేసురత్నం, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాను.